రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 9వ తేదీ శుక్రవారము. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు శిష్యుల యొక్క లక్షణాల గురించి బోధిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ రోజుల్లో నీవు చదువుకోవాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉన్నవి. నువ్వు పెద్ద చదువులు చదవాలి, వృత్తి విద్యా కోర్సులు చదవాలంటే వాటికి ప్రత్యేకమైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లని, ప్రవేశ పరీక్షలని, అర్హత పరీక్షలు అని చెప్పేసి రకరకాల పేర్లతోటి ఈప్సెట్ అని, ఎంసెట్ అని, నీట్ అని ఇంకా రకరకాల సెట్స్ ఈ రోజుల్లో పెడుతూ ఉన్నారు. చదువుకునేటటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభ, వారి యొక్క జ్ఞానము, వారి యొక్క జ్ఞాపక శక్తిని, వారి యొక్క విషయ పరిజ్ఞానమును తేల్చుకోవడానికి, బేరీజు వేయడానికి కొలమానంగా ఈ యొక్క ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. వీటిల్లో పాస్ అయినటువంటి వారికి తగినటువంటి కోర్సులను చదవడానికి అవకాశము కల్పిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా, ఇటువంటివి అర్హత పరీక్షలు లేకుండా చదువులు లేవు, ఉద్యోగాలు లేవు. ఈ రోజుల్లో పనులు చేయడానికి కూడా ఈ రోజుల్లో అర్హత పరీక్షలు అడుగుతూ ఉన్నారు. నువ్వు ఏదైనా పని చేయడానికి కూడా, ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేయడానికైనా కానీ, ఈ ప్రైవేటు ఉద్యోగం చేయడానికి కూడా అర్హత పరీక్షలు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు అర్హత పరీక్షలు లేకుండా, ప్రవేశ పరీక్షలు లేకుండా ఈ రోజుల్లో ఏ చదువు లేదనడానికి, ఏ ఉద్యోగము లేదనడానికి, ఏ పని లేదనడానికి కూడా ఈ రోజుల్లో మనకు చెప్పగలుగుతూ ఉన్నాము. కనుక ప్రియ స్నేహితులారా, ఈ యేసు ప్రభు ఎవరైతే తన శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో వారు తగినటువంటి అర్హతలు కలిగి ఉండాలి అని యేసు ప్రభు శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలను బోధిస్తూ ఉన్నారు. కనుక తనను అనుసరించాలనుకునేటటువంటి, తనను వెంబడించాలనుకునేటటువంటి వారికి, తనను విశ్వసించి తనతో పాటు నడవాలనుకునేటటువంటి వారికి, తన శిష్యులకు కొన్ని లక్షణాలు ఉండాలని యేసు ప్రభు ఈ దినంన సువిశేషంలో బోధిస్తూ ఉన్నారు. అవి యేసు ప్రభు తన శిష్యుడు కాదలిచినటువంటి వారు, తనను అనుసరించాలనుకున్నటువంటి వారు తన్ను తాను పరిత్యజించుకోవాలి. అంటే ఎవరు వాళ్ళే ఇక తమ మీద తాము ఆధారపడకూడదు. ఎందుకంటే నాకు ఇంత జ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉంది అని అనుకుంటే ఆ జ్ఞానము దేనికి సరిపోదు. కనుక ఆ విధంగా ఎవరైనా కానీ దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి, మెస్సయా ప్రకారంగా జీవించడానికి వారు ఇష్టంతో ఉండాలి. కానీ నాకు ఇంత అనుభవం ఉంది, నాకు ఇన్ని అర్హతలు ఉన్నవి, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయంటే అవి ఆ డిగ్రీలు, ఆ అనుభవాలు, అవి అర్హతలు కాదు. యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండాలంటే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునే వారే శిష్యులుగా ఉండగలుగుతారు అని యేసు ప్రభు చెప్తున్నారు. ఇక మరొక అర్హత ఏమిటంటే తన సిలువను ఎత్తుకొని తనను అనుసరించాలి అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే తనను వెంబడించాలనుకుంటున్నారో వారు తమ సిలువను ఎత్తుకోవాలంటే ఎప్పుడు వారి యొక్క యోగక్షేమాలను గురించి ఆలోచన చేయకూడదు. వాళ్ళు శ్రమల గురించి, ప్రభువుని అనుసరించడంలో వారికి ఎదురయ్యేటటువంటి శ్రమలను, బాధలను పొందడానికి వారు ఇష్టపూర్వకంగా ముందుకు రావాలి. కానీ వారు తమ యొక్క యోగక్షేమాల గురించి ఆలోచనలు చేయకూడదు. కనుక ప్రభువుని వెంబడించాలంటే శ్రమలకు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అని యేసు ప్రభు శిష్యులకు ఉండాల్సిన లక్షణాలను బోధిస్తూ ఉన్నారు. ఇంకా తన ప్రాణమును కాపాడాలనుకునేటటువంటి వారు ఇక తన ప్రాణము తాను పరిత్యజించుకోవాలి, తన ప్రాణం తాను ద్వేషించాలి. అంటే ఇక ఎంతసేపు తన సుఖము కోసము, తన సౌఖ్యం కోసము ఎప్పుడు ఆలోచన చేయకూడదు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకోకూడదు.
ప్రభు శిష్యునిగా జీవించాలి అంటే నీ యొక్క ప్రాణము పోయినా కానీ ప్రభు రాజ్యంలో ప్రభు శిష్యునిగా ఎల్లకాలము వర్ధిల్లాలి. అటువంటి వారే ఈనాడు స్త్రీ సభ వేద సాక్షులుగా, హతసాక్షులుగా, పునీతులుగా వారిని కొనియాడుతూ ఉంది. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, శిష్యులకి విశ్వాసం అనేది క్రియల రూపంలో ఉండాలి. కానీ అది ఒక కాన్సెప్ట్గా, ఒక ఐడియా లాగా, ఒక ఆలోచన మాదిరిగా ఉంటే కుదరదు. శిష్యులకు ఉండాల్సినటువంటి విశ్వాసము క్రియల రూపంలో బయటపడాలి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. అప్పుడే అటువంటి శిష్యులే దైవరాజ్యమును చూస్తారని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ఈ లక్షణాలు యేసు ప్రభు యొక్క శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు ఒక క్రైస్తవుడిగా నీలో ఉన్నాయా? ఎంతసేపు నా ఉద్యోగము, నా యొక్క కుటుంబము, నాది అని ఈ ధోరణిలోనే ఉంటే నువ్వు ప్రభు శిష్యుడిగా ఉండలేవు. ఎంతసేపు నాకు మంచి ఆరోగ్యం ఉండాలి, నేను మంచి కుటుంబంలో ఉండాలి, నేను మంచి వసతులు ఉండాలి, నేను మంచి దారిలో పోవాలి అని అనుకుంటే కుదరదు. దారు లేనటువంటి ప్రాంతాలకు కూడా నీవు వెళ్ళగలగాలి. అప్పుడే నీవు ప్రభు శిష్యుడిగా, నిజమైనటువంటి క్రైస్తవుడిగా నీవు మనగలుగుతావని యేసు ప్రభు మనకు గుర్తు చేస్తున్నారు. ఆమేన్.